హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దూస్ క్యూజిన్. ఏంటండి, చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే సారీ అండి. ఎందుకంటే డ్యూ టు సమ్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇండియా ట్రిప్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. సరే, ఇంకెందుకండి ఆలస్యం, ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదామా. బ్యాక్గ్రౌండ్ స్పేస్ అంతా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి నేను ఇండియాలో ఈ రెసిపీని చేశాను అండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అక్కడ నేను వాక్కాయలు చూశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంకుల్ తీసుకొచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు. సో ఎందుకు ఈ రెసిపీ చేయకూడదు, సో సీజనల్ కదా, సో వాక్కాయలు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అని చెప్పి నేను ఇవి రెసిపీ చేసేద్దామని చెప్పి నేనే చేసేసాను అక్కడ. సో వాక్కాయ పప్పు కన్నా పచ్చడి చేసుకుందాము, పుల్ల పుల్లగా కారం కారంగా తిందామని నేను ఇక్కడ ఒక 200 grams ఆఫ్ వాక్కాయలు తీసుకున్నానండి. తీసుకుని అవి కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ని అన్నీ రిమూవ్ చేసేసాను. ఇక్కడ రెడ్ కలర్ వాక్కాయలు దొరికినాయండి, మనకి గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి, ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకోవాలండి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులండి, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూను ధనియాలు. వాక్కాయలు కదండి, బాగా పుల్లగా ఉంటాయి, అందుకే నేను ఇక్కడ ఎక్కువ ఎండుమిర్చి తీసుకున్నాను. కానీ మీరు కారం తక్కువ తింటే కనుక కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని అందులో అది కొంచెం కాగిన తర్వాత ముందుగా మనము ధనియాలు వేసుకోవాలండి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక మనం ఇవి తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము జీలకర్ర కూడా వేసుకుని 1 నిమిషం వేయించేసుకుని తీసేసుకోవాలండి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము నువ్వులు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. నువ్వులు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఒక 1 మినిట్ వేయించుకుందామండి. ఎండుమిర్చి సగం వేగిన తర్వాత మనము మెంతి గింజలు కూడా అందులోనే వేసుకుని వేయించుకోవాలండి. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయినాయండి, ఇవి కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి వాక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని మనము పెట్టేసుకుందామండి. కొద్దిసేపు మగ్గనిద్దాం ముక్కల్ని. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి మనము కలిపేసుకుందాము. అలానే ఇప్పుడు మనము 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి, లేదా రుచికి సరిపడా. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకుని కొద్దిసేపు వేయించుకుందాము. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు మనం ఇలా వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చండి, లేదా డైరెక్ట్గా మిక్సీ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కంప్లీట్లీ అది మీ చాయిస్ అండి, ఎట్లయినా పర్వాలేదు. అలానే ఒక చిన్న సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. ఒక చిన్న గోలీ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని ఇట్లా చివర్లో వేసేస్తే అది కొంచెం మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ మనము మిక్సర్ జార్లోకి వేసుకోవాలండి. స్పైసెస్తో పాటు మనం వేయించుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా మనం అందులోకి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి వేసేసుకుని మనము బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము ఉప్పు రుచి చూడాలండి, సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి తాలింపు పెట్టేసుకుందామండి. ఏంటి స్పెషల్గా ఇలా పోపుల డబ్బా చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది బ్రాస్తో చేసిందండి. సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ నాకు ఇది నచ్చి అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనము తాలింపు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యి, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అది కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 టీ స్పూన్ సాయమినపప్పు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత మనము ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుందామండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని పచ్చళ్ళలో వేసుకుని కలిపేసుకుందాం. మరి ఈ వీడియో అంతా షూటింగ్ నాకు నా ఫ్రెండ్ నమ్రతానే చేసిందండి, నేను రెసిపీ చేసేటప్పుడు. సో ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా సెటప్ తనే చేసింది. తాలింపు కలిపేసుకున్న తర్వాత మనము కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలండి. పుల్లగా కారంగా
వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో అంకుల్కి చూపించేద్దామా మరి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ పచ్చడి అలా కలుపుకొని ముద్దలు తింటుంటే ఆహా అమోఘమండి. అంకుల్కి ఒక ముద్ద సర్వ్ చేశానండి. ఆయనకి బాగా నచ్చింది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నారు. ఇక్కడ మా వాడికి కూడా నేను తినిపించేశానండి. సో వాడు బాగా సిగ్గుపడిపోతున్నాడు. మీకు కూడా నోరూరుతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వంకాయలు తీసుకొచ్చేసి పచ్చడి రెడీ చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. మరి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఇంకెందుకు ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.